తెలంగాణ ప్రజలారా, తెలంగాణ సమాజానికి, తెలంగాణ రాజ్యాంగ వ్యవస్థకు నా యొక్క శుభాభివందనములు. ఎందుకంటే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో రేపు జరగబోయే ఎలక్షన్ల మీద ఎంత ప్రభావం ఉంటుందంటే నేను మన తెలంగాణ ప్రజలకు వివరంగా నేను వివరిస్తా. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అంశం. రేపు రైతు బంధు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి 12,000 లెక్క డిక్లరేషన్ చేసింది. ఇది శుభ సూచకం. అయితే అప్పుడున్న మేనిఫెస్టోలో ఎకరానికి 15,000 ఇస్తా అన్నారు. బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆర్థిక పరిస్థితులు బట్టి ఎకరానికి 12,000 లెక్క దీన్ని డిక్లరేషన్ చేయడం జరిగింది. ఇది రైతులందరికీ చాలా సంక్రాంతికి శుభ సూచకం. అయితే ఈ రైతు బంధు అనే పథకం చాలా మంచిది. రైతులకు అందరికీ కొంత ఆర్థిక మూలాలను దెబ్బతీయకుండా ఏర్పడుతుంది. ఎంత భూమి ఉంటే అంత భూమికి 12,000 ఇస్తాని మన రాష్ట్ర బడ్జెట్ని చూసుకొని ప్రకటించడం జరిగింది. ఇది చాలా శుభప్రదానం. అయితే పోతే గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్గా అయింది. 10 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. అయితే నేను ఎందుకు చెప్తున్నా అంటే పదే తెలంగాణ తెచ్చుకున్నది మన ఎడ్యుకేషను, నిధులు, నియామకాలు, మన వాటరు, తెలంగాణ పిల్లల భవిష్యత్తు, వీటి గురించి మనం కొట్లాడాం. ఎన్నో ధర్నాలు చేసాం, రాస్తారోకులు చేసాం, తెలంగాణ తీసుకొచ్చుకున్నాక ఏమైంది? రాష్ట్రము 5 సంవత్సరాలు పరిపాలన వైపు బాగానే వెళ్ళింది. హైదరాబాద్ డెవలప్మెంట్ కానీ, ఫ్లేవర్స్ కానీ అన్నిటికీ వాటర్ సోర్స్లో నెంబర్ 1గా పనిచేసింది. హైదరాబాద్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా. కాకపోతే ఎక్కడ మనం టీఆర్ఎస్ ఫెయిల్యూర్ అయిందంటే తెలంగాణ ప్రజలంతా. ఎందుకంటే ఒక తెలంగాణ రాష్ట్రము తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రం యాక్చువల్గా ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల అధికారం పరిపాలిస్తుంది అనుకున్న సమయంలో 10 సంవత్సరాలకు పడిపోవడానికి కారణాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే, ఫస్ట్ యుద్ధం మొదలైంది. కేసీఆర్ అమరనాథ దీక్ష చేసినప్పుడు ప్రతి ఒక్క స్టూడెంటు, నిరుద్యోగులు, ఓయూ కాలేజ్ స్టూడెంట్స్, గ్రామాల నుంచి పట్టణాల వైపు చదువుకున్న ప్రతి పౌరుడు తెలంగాణ అంటే ఏంటి అనేది ఒక ఆకాంక్షతోటి ప్రతి ఒక్కరు తెలియని వాళ్ళు అందరూ యుద్ధంలో ఒక ఉప్పెనలాగా పొందారు. తెలంగాణ తెచ్చుకున్నాక 10 ఇయర్స్లో ఒక ఎడ్యుకేషన్కు ఏమీ చేయలేకపోయింది. ఎడ్యుకేషన్ డెవలప్మెంట్లో తెలంగాణ మన కేసీఆర్ ప్రభుత్వం ఏం చేయలేకపోయింది. గురుకులాలు అని చెప్పారు. ఈ గురుకులాలు ఇప్పుడు కాదు, మనకు స్వాతంత్రం రానప్పటి నుంచి ఉన్నాయి గురుకులాలు. అయితే దాని సబ్జెక్టు కూడా చెప్పాలంటే చాలా వివరణ ఉంటుంది. దాని గురించి కూడా నేను చెప్తాను. అయితే ఈ 10 సంవత్సరాలలో చేసిన ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన నేను ఎడ్యుకేషన్ స్కిల్స్ డెవలప్మెంట్లో తెలంగాణ బిడ్డలకు ఎలాంటి న్యాయం జరగలే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కొత్తగా నిర్మాణానికి దోహదపడుతూ ముందుకెళ్తుంది. 119 నియోజకవర్గాలలో 119 స్కూళ్ళు, ఒక్కొక్క నియోజకవర్గంలో 25 ఎకరాలలో దీన్ని ప్రారంభించడానికి కృషి చేస్తారు. ముందుకెళ్తుంది.
అయితే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ప్రతి విద్యార్థులు స్కూల్కి వెళ్ళినప్పుడు, కడుపు నొప్పి లేచినప్పుడు, తలనొప్పి లేచినప్పుడు, కొంచెం ఫుడ్ తిని వాళ్ళకు ఫుడ్ పాయిజన్ అయినప్పుడు, కొన్ని ప్రకృతి వైపరీత్యాల వల్ల జలుబులు, దగ్గులు వచ్చినప్పుడు ఆ స్కూల్లోకి, ప్రతి స్కూల్కి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి స్కూల్కి ఒక ఓహెచ్ఎస్ సెంటర్స్, ఒక 200-300 గజాలలో, ఒక 400 గజాలలో అక్కడ ఉన్న ప్లేస్ ఎక్కడ ఎంత ఖాళీ ఉందో చూసుకొని దానికి తగ్గట్టుగా ఓహెచ్ సెంటర్స్ పెట్టేసి అక్కడనే 2 లేడీస్కి ఒకటి, జెంట్స్కి ఒకటి, ఇద్దరిని ఆర్ఎంపీ డాక్టర్లను పెట్టేసి దీన్ని విప్లవాత్మకంగా నిర్మాణం చేయాలి. ఏ స్కూల్ మనం నిర్మించుకున్నా కానీ 100 సంవత్సరాలు ఉంటుంది. దాన్ని చెప్పుకోదగ్గ ఒక వాల్యూస్ ఉంటాయి. ఎందుకంటే ఈ శ్రీ కృష్ణారెడ్డి అనే వ్యక్తి ప్రతి పేదవాడి కోసమే వీడియోస్ చేస్తుంటాడు, ప్రతి పేదవాడి కోసమే ఆరాటపడుతుంటాడు. మనం తెచ్చుకున్న తెలంగాణ అంగరంగ ఆర్భాటాలతో పోకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇలాంటి పనులన్నీ సామాన్యుడికి ఎలాంటి అవసరాలు వస్తాయో అలాంటి అవసరాలకు అనుగుణంగా ముందుకెళ్ళాలని నేను తెలంగాణ ప్రభుత్వానికి, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాలకు నేను వినిపిస్తున్నాను. ఇంతకుముందుకు చేసిన బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాల్లో ఈ స్కూల్ విషయాలలో ఫెయిల్యూర్ అయ్యారు. విద్యార్థులను పక్కబెట్టేసారు. ఒక కాళేశ్వరం కట్టి ఒక రాష్ట్రాన్ని దేనికి ఉపశమించకుండా ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితికి ఆర్థిక మూలాలని వైపు వెళ్ళింది కాళేశ్వరం ప్రాజెక్టు అంటే. అంతేకాకుండా కొన్ని అనవసరమైన పథకాలు ప్రోత్సహించి, యాక్చువల్గా నేను చెప్తున్నా, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి, ప్రతి ఒక్క పార్టీలకు, అది బీఆర్ఎస్ఏ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, ఇతర పార్టీలు ఏవైనా కావచ్చు, ప్లీజ్ రాజకీయము, సామాన్యుడి దగ్గర రాజకీయాలు చేయడం అనేది మానేయండి. ఫస్ట్ రాజ్యాంగ సమీకరణాలు చేయండి. దేశ మూలాలను దెబ్బతీయద్దు, రాష్ట్ర మూలాలను దెబ్బతీయద్దు. రాష్ట్ర మూలాలను దెబ్బతీసినప్పుడు దేశ మూలాలు దెబ్బతింటే, దేశ మూలాలు దెబ్బతీసినప్పుడు ఆటోమేటిక్ బయట దేశాలు ఆటోమేటిక్గా యుద్ధాలకు పాల్పడతాయి. మన ఇండియా ఏ దేశం మీద యుద్ధం చేయలేదు. ఎప్పుడు వేరే కంట్రీలు వచ్చేసి ఇండియా మీదనే యుద్ధం చేశారు. చరిత్ర చూసుకుంటే మనం ఎప్పుడు వేరే వాళ్ళ మీద ఎప్పుడు యుద్ధం చేయలే. వేరే దేశాలు వచ్చేసి ఇండియా మీద యుద్ధం చేసేవాళ్ళు. పరిపాలనలు వచ్చినాయి, బ్రిటిష్ పరిపాలనలు వచ్చినాయి. ఆ బ్రిటిష్ పరిపాలనలో ఇంగ్లాండ్ దేశస్తులు ఏ దేశం మీద దండయాత్ర చేసినా మినిమం 200 సంవత్సరాల పైనే వాళ్ళు పరిపాలన సాగించారు. కానీ ఒక ఇండియాలోనే 150 సంవత్సరాలకు ఎక్కువ ప్రపంచలేకపోయారు. ఎందుకంటే మన కాడున్న ఔన్నత్యం, మన కాడున్న స్కిల్స్ ఇప్పుడున్నాయి కాదు. ఈ స్కిల్స్ ఒక 500 సంవత్సరాలు, 1000 సంవత్సరాల కిందనే మనకు ఈ గ్రంథాలు మనకు స్పష్టంగా చూపిస్తాయి. ఒక శివపురాణం చూసుకున్నా, ఒక భగవద్గీత చూసుకున్నా, ఒక సంవత్సరాల కొద్దీ 50,000 సంవత్సరాలు, 1,00,000 సంవత్సరాల కొద్దీ ఇండియా చాలా అభివృద్ధి ఉన్న దేశం ఇది, మన భారతదేశం. దండయాత్రలు చేసి ఇప్పుడున్న సమాజానికి తెలియకుండా ఇప్పటికీ ఎవరో రాసిన గ్రంథాలను అవి చేసి ఇప్పటికీ ఇంకా బయట దేశాలను ప్రోత్సహిస్తారు మన రాజకీయ నాయకులు. మన దాంట్లో, మన ఇండియాలో లక్షల కొద్ది సైంటిస్టులు
వేల కొద్ది మేధావులు ఉన్నారు. ఇప్పుడున్న పార్టీల వల్ల, ఈ రాజ్యాంగాల వల్ల దేనికి పనికి రాకుండా అయిపోతారు. ఎందుకంటే రాజ్యాంగ సమీకరణాలు జరగాలి. ఈ దేశ ఔన్నత్యాన్ని, ఈ రాష్ట్ర ఔన్నత్యాన్ని ఒకే పదంలో తీసుకెళ్ళాలి. కేవలం రాజకీయం కోసమే రాష్ట్రాలు కానీ, దేశాలు కానీ నాశనమయ్యే పరిస్థితికి ఇవాళ వస్తున్నాయి. ఎస్, ఇవాళ రాజ్యాంగ సమీకరణాలు జరగాల్సిందే. ఇవాళ ఒక చిన్న ఎగ్జాంపుల్, 95 మార్క్స్ వచ్చిన స్టూడెంటు ఒక 55 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ పెడితే దీనికి నీకు బీసీలో కావచ్చు, ఎస్సీలో కావచ్చు, ఎస్టీలో కావచ్చు, అదర్స్ కావచ్చు. ఈ 90 మార్క్స్ వచ్చిన వాళ్ళు పక్క పెట్టేసేసి 60 మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఉద్యోగం వస్తున్నాయి. అలా వచ్చినప్పుడు ఈ 95 పక్క పెట్టేసి 60 మార్క్స్ వచ్చిన వాడికి ఉద్యోగం ఇస్తే రాష్ట్రం ఎక్కడ పోతుంది? వాళ్ళ నాలెడ్జ్ని ఎవరు తీసుకోవాలి? వాళ్ళ ఇంప్రూవ్మెంట్ని ఎవరు తీసుకోవాలి? దేశాన్ని నడిపేది ఓన్లీ నాలెడ్జ్, ఎడ్యుకేషన్. కులగణన అనేది దేశంలో, ఈ రాష్ట్రంలో కులగణన చేయడం అనేది ఇంపార్టెంటే. కానీ ఈ రాష్ట్రానికి, దేశానికి మనం ఏమిస్తున్నాం? ఆర్థిక విపత్తులు ఏ విధంగా వస్తున్నాయి, వాళ్ళకి నిధులు ఎలా సమకూరాలి, వాళ్ళని ఎలా పైకి తీసుకురావాలనేది ఒక నిర్దేశం చేయాలి రాజకీయ పార్టీలు. కానీ రాజకీయంగా బీసీకి బీసీ, ఓసీకి ఓసీ, ఎస్టీకి ఎస్సీ ఇలా వేరువేరు చేసేసి ఓట్ల కోసము దీన్ని రాష్ట్రాలను కానీ, దేశాలను కానీ నాశనం చేయొద్దు. రాజ్యాంగం రాసినప్పుడు యాక్చువల్గా ఒక మాట చెప్పాలంటే దుమారం లేస్తుందని నేను చెప్పట్లే, కానీ సావిత్రిబాయి పూలే ఇప్పుడు కాదు, నాకు గత 10 సంవత్సరాల నుంచి నేను దీని గురించి చర్చిస్తున్నప్పుడు నాకు తెలుసు. సావిత్రిబాయి పూలే ఒక మోడల్ రాణిగా, మహారాష్ట్ర ఆమె, అక్కడ ఉన్న పరిస్థితుల ప్రభావం వల్ల అప్పట్లో ప్రతి ఆడబిడ్డ చదువుకోవాలని ఆమె అప్పుడు పేగు వ్యాధితో ఆమె కూడా చనిపోయింది. అప్పుడున్న పరిస్థితి ప్రభావాలతోటే ఈ దేశ మొదటి ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే. ఆమె పెట్టిన సమీకరణాల వల్ల అప్పుడున్న టెక్నాలజీకి ఎవరికి తెలియక ఆమెని ఒక నైపుణ్యంగా తీసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, మన రాజ్యాంగం రాసిన బాబు రాజేంద్ర ప్రసాద్ కావచ్చు, చాలామంది వ్యక్తులు, ఒక 250 మంది, 260, 270 మంది వ్యక్తులు దీన్ని రాజ్యాంగం రాశారు. రాజ్యాంగం రాసి అప్పుడున్న పరిస్థితులు బట్టి ఒక 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఇప్పుడున్న దాని పరిస్థితుల ప్రభావం రాసి, అప్పుడు వాళ్ళు రాసిన టైంలో మళ్ళీ ఒక 25-50 ఇయర్స్ తర్వాత రాజ్యాంగం మార్పులు చేసుకోవచ్చని క్లియర్ కట్గా రాజ్యాంగంలో ఉంది. ఇవాళ కేవలం ఓట్ల కోసం అంబేద్కర్ విగ్రహాలు పెట్టేసి దండలేసి ఓట్లు దండుకోవడం తప్ప, ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కొన్ని చేసింది. బీసీ బంధులని, ఆ బంధు ఈ బంధులు కొత్తగా పెట్టుకొచ్చింది ఓన్లీ ఓట్ల కోసమే. రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఒకటే అమలయ్యే పథకాలను, అది సెంట్రల్ కావచ్చు, స్టేట్ కావచ్చు, దేశం అన్ని రాష్ట్రాలలో, 29 రాష్ట్రాలలో మా అంటే ఈ దేశంలో 746 జిల్లాలు ఉండొచ్చు. సుమారు 746 జిల్లాలు ఉంటాయి. ఈ 746 జిల్లాలకు ఒకటే రాజ్యాంగంతో కూడుకున్న సమీకరణాలు చేసి ఒకే విధి విధానాలతోటి వెళ్ళాలి. ఇవాళ తెలంగాణలో
ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొస్తారు. ఇది ఎక్సలెంట్ పథకం ఇది. ఈ పథకాన్ని ప్రతి రాష్ట్రంలో దీన్ని పార్లమెంట్లో చెప్పండి. మన ఎంపీలు, తెలంగాణ ఎంపీలు చెప్పండి. ప్రతి రాష్ట్రంలో ఇలాంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావాలి. రేపు ఈ పిల్లలే రేపు భవిష్యత్తు కార్యాచరణలు చేస్తారు. నేటి బాలులే రేపటి పౌరులని నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చదువుకుంటున్నా. అది చెప్పుకోవడం తప్ప ఏం చేయలేకపోతారు. పార్లమెంట్లో మన గళాన్ని వినిపించాలి. దేశాన్ని నడిపే ఒక శక్తి మనకు ఉంది. తెలంగాణకు పివి నరసింహారావు ప్రధాని. మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎన్టీ రామారావు కేవలం ఒక 6 నెలలు 8 నెలల్లో టీడీపీ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యాడు. అయితే మనకు ఈ దేశాన్ని నడిపే శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నాయి. తెలంగాణ బిడ్డలకు ఉన్నాయి. దేశాన్ని నడిపించే విధంగా మీరు ముందుకెళ్ళాలి, కానీ ఓన్లీ ఈ గల్లీ పాలిటిక్స్ చేయొద్దనేది నా విన్నపం. ఇవాళ 12,000 ఇస్తారు ఎకరానికి అన్నాడు రేవంత్ రెడ్డి. అంటే 15,000 చెప్పారు అప్పుడు మేనిఫెస్టో, ఇవాళ 12,000 అన్నారు. 12,000 ఎందుకు ఇస్తారు? ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు పట్టిస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏంది మేనిఫెస్టో లేనిది ఒకటి కొత్తగా ఏం పెట్టారంటే, నిరుపేదలకు, భూమి లేని వాళ్ళకు 12,000 సంవత్సరానికి ఇస్తా అన్నారు. ఈ 3,000 రూపాయల బడ్జెట్ అక్కడికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ట్రాన్స్ఫర్ చేసేసి నిరుపేదలకు కూడా సంవత్సరం 12,000 ఇస్తారు. అందులో ఇబ్బంది ఏమొచ్చింది? ఈ రాజకీయ నాయకుడు ఒక స్థాయిలో ఉండి ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు మీడియా ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే, కింది స్థాయి వ్యక్తులు కొంతమంది పార్టీలో కొంతమంది చాలా మీరు ఉండకపోవచ్చు. ఇవాళ ఒక పార్టీలో ఉండి రేపు ఇంకో పార్టీలో మారవచ్చు. కానీ కొంతమంది యువకులు ఒక పార్టీని నమ్ముకొని ఉంటారు గ్రామాలలో. వాళ్ళకేం తెలియదు పాప, అమాయకులు. మీరు మాట్లాడగానే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడేసేసి వాళ్ళు కూడా ఆగమయ్యే పరిస్థితులు ఉన్నాయి ఇవాళ యువత. కొంతమంది తెలియకపోవచ్చు. కొన్ని ఎథిక్స్, రాజకీయ నాయకులకు కొన్ని ఎథిక్స్ ఉండాలండి. ఈ ఎథిక్స్ లేకుండా ఓన్లీ వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం సొంత ఆస్తులు కాపాడడానికి పార్టీలకు వచ్చేసి, పార్టీల మీడియా వచ్చి ఏది పడితే అది మాట్లాడితే ఇవాళ దాని గుణపాఠం బీఆర్ఎస్ఏ. ఎస్, ఇవాళ బీఆర్ఎస్ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక ఒక్క ఎంపీ సీటు రాకుండా ఉన్నదంటే 10 సంవత్సరాలు పరిపాలించి ఇవాళ ఆ పరిస్థితికి పోయిందంటే, ఒకడు పార్టీకి సపోజ్ నేను చెప్తున్నాను, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఒక 30 కోట్లు 40 కోట్లు ఇచ్చి పార్టీ ఫండ్ ఇచ్చి వాడు వచ్చి ఎమ్మెల్యే నిలబడి వాడి పార్టీని ఏం కాపాడతాడు? వాడు కాపాడుకోవడానికి సరిపోతుంది. వాడి పార్టీని ఏం కాపాడతాడు? వాడు ప్రజలకు సేవ ఏం చేస్తాడు? వాడికి రాజ్యాంగ విలువలేముంటాయి? వాడు రాష్ట్రాన్ని ముందుకేం తీసుకెళ్తాడు? ఇవి కాదు మనకు కావాల్సింది. రాజ్యాంగ సమీకరణాలు ఈ 10 ఇయర్స్లో చేయకపోతే నల్గొండ నుంచి మరొక కొత్త పార్టీ పుట్టుకొస్తుంది. ఆ పార్టీ పేరే రైతు రాజ్యం. ఇవాళ 6th డేటు 6వ తారీఖు 1వ నెల 2025. ఆ పార్టీ స్థాపించబడుతుంది. రైతు రాజ్యం పార్టీ. పార్టీలు పెడితే డబ్బుతోటే మేము ఎదుగుతాం అనేది ఏముండదు. ఇవాళ మీడియా ఉంది. ఎంతోమంది సోదరులు, సోదరి మనులు, విద్యావంతులు, మేధావులు ఎంతోమంది ఉంది ఇవాళ సమాజం. రాజ్యాంగ సమీకరణాలు చేయడానికి, కొత్త పార్టీ తీసుకురావడానికి అది ఎంత టైం పట్టదు. కానీ ఒక 10 సంవత్సరాలు అయితే టైం ఇస్తాం. రాజ్యాంగ సమీకరణాలు చేయకపోతే మరో కొత్త పార్టీ రావడం అనేది ఖాయం. అలా ఎలాంటి అనుమానాలు లేవు. జై హింద్, జై భారత్.